రాష్ట్రంలో జడలు విప్పిన బ్లాక్ మార్కెట్ కారణంగా ఎరువులను బ్లాక్ చేసి 250 నుండి 300 కోట్ల మేత ఫలితంగా రాష్ట్రంలో యూరియా కోసం ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న అన్నదాతకు అండగా నిలిచే కార్యక్రమంలో భాగంగా నేడు మంగళవారం అన్నదాత పోరు కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరిషత్ రాజు అధ్యక్షతన మాజీ ఉప ముఖ్యమంత్రి పీడెక్క రాజన్న దొర మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగరావుల సారథ్యంలో వందలాది మంది వైసీపీ శ్రేణులు రైతులతో కలిసి అన్నదాత పోరు కార్యక్రమం వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి శాంతియుత ర్యాలీ నిర్వహించి ఆర్టీఓ కార్యాలయం వద్దకు చేరుకొని అధికారులకు వినతి పత్రం అందజేయడం జరిగింది। ఈ క్రమంలో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం పోలీసు అధికారుల ద్వారా తీవ్ర అడ్డంకులు సృష్టించినప్పటికీ ఎక్కడా కూడా వైసీపీ నాయకులు రైతులు వెనుకడుగు వేయకుండా విజయవంతం చేశారు। శాంతియుతంగా తమ నిరసనను తెలియజేసి ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది। రైతుకు న్యాయం చేయలేని చేతగాని ప్రభుత్వం కానీ ఇక్కడే ఆర్డీ హౌస్ అలాగే లేదండి ఆర్డీ హౌస్ 15 మంది వెళ్తాం అంతే లోపల 15 మంది వెళ్తాం ఇక్కడ ఆపకండి రైతులకు యూరియా వెంటనే బ్లాక్ మార్కెట్ లోపలికి వెళ్తున్నాం సార్ మాకు పర్మిషన్ రానియండి బాబు దొరగాని వదలండి బాబు దొరగాని వదలండి రైతులకి ఎంత తక్షణమే యూరియా అందించాలి।
యూరియా అందించాలి, బ్లాక్ మార్కెట్ అరికట్టాలి. ఉందా ఇబ్బంది అయితే చెప్పండి, మీకు ఇస్తాం. అది మీరు ఇక్కడికి వచ్చి ఎందుకంటే మీరు ఎవరైనా వస్తాయి, మీరు 4 రోజులు పరీక్షలు చేయండి. ఏ సొసైటీకి అయినా యూరియా ఇచ్చిన తర్వాత 4 రోజులు మీరు అక్కడ మీరు కాపు కాయండి. సొసైటీకి సగము టీడీపీ నాయకులు ఇచ్చుకుంటారు, ఆ సగం వస్తానేమో రైతులకు ఇస్తున్నారు. అందుకే ఈ అల్లోకోలం. బ్లాక్ మార్కెట్ ఎక్కడూ జరగలేదు, తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు, తెలుగుదేశం పెద్దలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా అంతే తప్పించి ఎవరు చేయడం లేదు. బ్లాక్ మార్కెట్ అధికారం లేదు, మాకు లేదు కదా, అవకాశం రాదు కదా. 450, 400 కొంటున్నాం మేము. మొన్ననే మా నియోజకవర్గంలో బాణవలస గేట్లు కూడా పట్టుకున్నాం యూరియా. బాణవలసలు కూడా పట్టుకుని ఇక్కడ 800 పట్టుకున్నారు, కొంటున్నారు. 800 కొంటున్నారు ఇక్కడ యూరియా. ఈ విధంగా యూరియా మనం చూస్తున్నాం. మరి గతంలో ఎందుకు ఈ పరిస్థితి లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండేటప్పుడు రైతు భరోసా కేంద్రాల నుంచే వాలంటీర్ల చేతికి మనం డబ్బులు ఇస్తే వాలంటీర్లే ఇంటికి పంపించేవారు యూరియా. వాలంటీర్లే రైతులింటికి యూరియాని పంపించేవాళ్ళు. మీరు చూసుకోండి ఎక్కడైనా సరే. నేను చెప్పిన తప్పని చెప్పండి, రాజకీయాలకు నేను మారుకుంటాను. ఈ రోజు మరి పరిస్థితి రైతు భరోసా లేదు, సొసైటీలో దొరకదు, మా అగ్రికల్చర్ మార్కెట్లో దొరకదు. మరి ఎక్కడ ఉంటుంది యూరియా? అంతా బ్లాక్ మార్కెట్. అంతా తెలుగుదేశం పెద్దలు, తెలుగుదేశం నాయకులు చేస్తున్న చేస్తాను. ముఖ్యమంత్రి గారు అరెస్ట్ చేయమంటారు. ఎవరు చేస్తారు? అరెస్ట్ పట్టుకుంటే పోలీసు మీద ఒత్తిడి. మీరు ఎందుకు పట్టుకున్నారు, వదిలేండి అని. పోలీసులు ఏం చేస్తారు? రైతుకి మద్దతు ధర అవ్వచ్చు, యూరియా అవ్వచ్చు, ఎరువులు అవ్వచ్చు, అదేవిధంగా ఇన్సూరెన్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా లైన్ లేకుండా ఇంటి దగ్గర వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా సకాలంలో అందించాలి. ఈరోజు 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈరోజు రైతు పరిస్థితి చూస్తే ఏడుస్తున్నారు. లైన్లు పడిగాపులు కాస్తున్నారు. కలెక్టర్ గారికి అధికారుల దగ్గరికి వెళ్ళి అడుగుతేనేమో స్టాక్ వచ్చేసింది, మీరు తీసేసుకోండి అంటున్నారు. అక్కడికి వెళ్తేనేమో స్టాక్ లేదు. స్టాక్ వచ్చిన వెంటనే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడాను 1 ఎకరం ఉన్నోడు 100 బస్తాలు తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్కి అమ్మేసి ఈరోజు రైతులందరూ ఏడుస్తున్నారు. సమస్య ఉందిరా బాబు అని అంటే ఏమీ లేదంటారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే ప్రభుత్వం ముందు చెయ్యండి అని చెప్పి ఈరోజు ఉదయం అందరినీ నిర్బంధించి హౌస్ అరెస్టులు చేస్తే కొంతమంది ధైర్యం చేసుకొని కట్టలు తెంచుకొని అందరం కూడా వస్తే ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఆపేసి ప్రభుత్వం ప్రజలకి సమస్యల తరపున ప్రతిపక్షంగా మేము పోరాటం ప్రజల కోసం చేస్తుంటే, రైతుల కోసం చేస్తుంటే అది కూడాను ఒక సమస్య కాదు అన్నట్టు దాన్ని కప్పిపుచ్చడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం ఏదైతే చేస్తుందో అంతకన్నా రైతులకి సమస్య తీర్చడంలో వీళ్ళ చిత్తశుద్ధి చూపిస్తే బాగుంటుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు రైతులు అందరి తరపున రైతుల సమస్యల కోసం ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి వినతి పత్రం ఇవ్వడానికి మేము వచ్చాము. ఈరోజు శాంతియుతంగా చేస్తున్నాం. ఈ సమస్య కానీ ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే మరింత ఉధృతంగా ఈ యొక్క ఉద్యమం ఉంటుంది. శాంతియుతంగా చేసిన ఈ యొక్క ఉద్యమం విప్లవాత్మకంగా విప్లవ రూపం దాల్చుతుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు కిందకి పెట్టండి. రైతు బాంధవుడు అన్నదాతకు అండగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి భరోసా ఇవ్వాలన్న ఆలోచనతో మన ప్రీతం మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పార్వతీపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండే సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల రైతాంగము ఈరోజు సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే మొన్న సెప్టెంబర్ 2వ తేదీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఆగ మేఘాల మీద 777 మెట్రిక్ టన్నులు వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇంకా ఒక అడుగు ముందుకేసి జాయింట్ డైరెక్టర్ గారు అడుగు ముందుకేసి పలానా ఆర్బీకేలో యూరియా ఉంది తీసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. చోద్యం ఏంటంటే రైతాంగము అక్కడికి వెళ్తే ఎక్కడా ఇచ్చిన సందర్భాలు లేవు. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు కానీ, డిఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ కొన్ని
తెలుగుదేశం పార్టీ నాయకులు దాచుకున్న యూరియాపై దాడి చేస్తే 200 మెట్రిక్ టన్నులు బయటకు రావడం కూడా జరిగింది. ఆ మెట్రిక్ టన్నులనే పంపిణీ చేయాలని అత్యుత్సవం ప్రారంభం చేసి ఎక్కడా కూడా రైతుకి ఇవ్వకుండా ఈరోజు పార్వతీపురం నియోజకవర్గంలో కానీ కురుపాం నియోజకవర్గంలో కానీ సుమారుగా 750 నుండి 800 రూపాయలు యూరియా బస్తాకు పెట్టవలసి వస్తుంది. ఒకవేళ పెట్టినప్పటికి కూడా దొరికిన సందర్భాలు ఎక్కడా లేవు. అయితే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రైతుకు అండగా అన్నదాతకు తోడుగా ఉండే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా అచ్చెన్నాయుడు ఒక మాట అన్నాడు, యూరియా ఇవ్వలేకపోతే ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పాడు. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ రైతుకైనా ఒక ఇన్సెంటివ్ ఒక బ్యాగ్ కైనా ఇచ్చావా అచ్చెన్నాయుడు గారని సూటిగా అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు అంటున్నాడు యూరియా కోసం ఎవరైనా మాట్లాడితే ఇదిగో పోలీసులతో అరెస్ట్ చేయమని చెప్తున్నారు. కేసులకి పోలీసులకి భయపడే ప్రసక్తే లేదు. అవసరమైతే రైతు కోసం, రైతు సంక్షేమం కోసం, అన్నం పెట్టే రైతు క్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బంది అయినా పడ్డానికి సిద్ధంగా ఉందని చెప్పి మా అధ్యక్షులు చెప్పినట్టుగా రేపు ఇది విప్లవాత్మకంగా మారక ముందే మేల్కొని ప్రజలకు మేలు జరిగేటట్టుగా రాజన్న దొర గారు చెప్పినట్టుగా బ్లాక్ మార్కెట్ అరికట్టి పేదవాడికి రైతాంగానికి యూరియా అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని మీ ద్వారా తెలియపరుచుకున్నాం.